ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. శాంతిపురం మండలంలో పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం తుమ్మిసిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన దాదాపు ఖరారైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపు మంగళవారం మధ్యాహ్నం అయితే అక్కడ గన్నవరం నుంచి బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రేపు సాయంత్రానికి ఏదైతే కుప్పంకి చేరుకుంటారో, కుప్పం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద చేరుకున్న తర్వాత శాంతిపురం మండలంలో ఆయన నిర్మించినటువంటి శివపురంలో ఇంటికి అయితే చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన రెండవసారి శివపురంకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కలెక్టర్ దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 రోజుల పర్యటన కేవలం ఈ రోజే పూర్తిగా ఖరారైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిమ్మరాజుపల్లిలో బుధవారం జరిగినటువంటి సమావేశం, అంటే టీడీపీ నాయకులు కావచ్చు, ముఖ్య నేతలతో తిమ్మరాజుపల్లిలో ఆయన అయితే సమావేశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మరోవైపు ఇంటింటికి వెళ్ళి మరోవైపు 1వ తేదీ అంటే రేపు ఇవ్వనున్నటువంటి పింఛన్లు సంబంధించి కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు చేరాయా లేదా అనే దాన్ని కూడా ఆయన అందరినీ అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మదర్ డైరీకి సంబంధించి అదైతే శ్రీజ ఇటు మదర్ డైరీకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2వ తేదీ ప్రధాన శంకుస్థాపనలు సుమారు ఒక 5 దాకా ఈ శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా ప్రధానంగా దీంట్లో మదర్ డైరీ ఇది మెయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 2000 మంది కుప్పం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేందుకు పూర్తిగా అక్కడ ఆ డైరీతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. గతంలోనే గత ఇంటి ఓపెనింగ్కి వచ్చినటువంటి చంద్రబాబు ఆ సమయంలోనే ఆ డైరీకి సంబంధించిన వాళ్ళతో పూర్తిగా చర్చించారు. ఇక్కడ మదర్ డైరీ ఏర్పాటు చేయాలి, ఇక్కడే లోకల్లో ఉన్న వారికి జాబులు ఇక్కడే ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడంతో అది ఆ సంస్థలు 2 ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 2000 మంది అక్కడ పనిచేసే విధంగా ఆ సంస్థలో ఆ డైరీకి సంబంధించి 2వ తేదీ ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సుమారు 4-5 దాకా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అవి కూడా భూమి పూజలు చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎయిర్పోర్టుకి సంబంధించి కొన్ని కారణాల వల్ల ఎయిర్పోర్టు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎయిర్పోర్టుకు సంబంధించి భూమి పూజ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ తేదీ ఎయిర్పోర్టుకు సంబంధించి భూమి పూజ కావాల్సి ఉంది. కానీ కొన్ని స్థలాలకు సంబంధించి కూడా కొంతమంది బలవంతంగా లాక్కుంటున్నారు స్థలాలని చెప్పేసి వస్తున్నటువంటి వాదనల నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ఏదైతే 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అధికారులకు సంబంధించి ఆయా సంస్థలకు సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా ఆయనకి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా డిఆర్డీఓ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఎండిఓకి సంబంధించి ఆ ఆఫీసులకు సంబంధించినటువంటి ఒక ఆధారాలు కొన్ని సిద్ధం చేయాలి. ముఖ్యంగా స్థలాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆయనకి అందజేయాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే 2వ తేదీకి సంబంధించి చూసుకున్నట్టయితే తిమ్మిరాజుపల్లిలో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో తిరిగిన తర్వాత తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ఆయనైతే ముఖ్యమంత్రి ప్రసంగించున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తుమ్మిసి కాకుండా మరోవైపు శాంతిపురం మండలంలో సుమారు 5 ప్రాంతాల్లో ఆయన పర్యటించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ఎస్పీ తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ 2 రోజుల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్తాడు అనే దాని మీద పూర్తిగా ఇప్పటికీ బయటికి తెలిపిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయా ఎక్కడెక్కడికి వెళ్తాడు అనే దాన్ని రేపు పూర్తి స్థాయిలో షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ చంద్రబాబు మరోమారు కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో కుప్పంకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన వస్తున్న నేపథ్యం అంటే రెండోసారి ఆయన సొంత ఇంటికి చేరుకుంటున్నారు. రేపు రాత్రికి ఆయన సొంత ఇంట్లోనే బస చేస్తారు. ఆ రాత్రికి ఉండి మరుసటి రోజు పూర్తి స్థాయిలో ఈ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.
చూస్తున్నాం, మాతో కలిసి వచ్చిన వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలతోటి వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉంటూ సీఎం వ్యాఖ్యానించారు. తొలిసారిగా సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమను విస్తరించామని చెప్పేసి సీఎం చెప్పారు. బిల్ గేట్స్ను కళ్ళతో కలిసి ఐటీ విస్తరణ గురించి చర్చించామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. భవిష్యత్తులో భారత్లో అతిపెద్ద ఐటీ హబ్గా మారుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. By the time Government of India has announced quantum mission, here is a man, Mr. Kamakoti. Once any idea will come on his mind, he won't leave. Continuously he is pursuing things. Then he came to me, sir, it is a important momentum for all of us. We have to push quantum computing. How to do it? We have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept, and also other players has to come forward.